2వ తేదీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. రేపు చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వారు నిర్వహించుకుంటా ఉన్నారు. పైగా మనకేమంటే ఈ జూన్ 2వ తేదీ నాటికి రేపటికి రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తాయి. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనకు జరగబోతున్న మరో ఇబ్బందికరమైన అంశం ఏమంటే ఏపీ రియాక్ట్ యాక్ట్ 2014లో ఆ రోజు వారు పొందుపరిచిన దాని ప్రకారము హైదరాబాద్ నగరము ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి నుండి మనకు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉండేది. కాబట్టి ఏమంటే ఒకవైపు ఏమో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మనం కోల్పోతున్నామనే బాధ అవునన్నా కాదన్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఉంది. మరి అదే సందర్భంలో దానికంటే ఎక్కువ బాధాకరమైన అంశం ఏమంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు, ఆ ఉమ్మడి ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా సక్రమంగా జరగలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ సకాలంలో సరైన చర్యలు చేపట్టి దానికి టైం కేటాయించి అవి ఆస్తులు ఉమ్మడి ఆస్తులన్నీ కూడా పంపకాలు తీసుకుంటే చాలా బాగుండేది. అది జరగదు. తర్వాత రెండోది, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో చెప్పిన ఒకటి కూడా అమలు చేయలే. ఏపీ రియాక్షన్ మన రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఒక్కదాన్ని కూడా సమగ్రంగా అమలు చేసిన పాపాన. చివరికి మన ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. పోర్ట్ ఏర్పాటు చేయాలి. వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇస్తామన్నారు. ఆ నిధులు కూడా సక్రమంగా ఇవ్వలేదు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయకుండా తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ సరిగా ఇవ్వలేదని చెప్పి కొన్నిసార్లు చెప్తూ వచ్చింది. అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 10 ఏళ్ళు కంప్లీట్ అయినా సరే ఆ జాతీయ ప్రాజెక్టు గురించి కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. పైగా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు. 2019 ఎన్నికల్లోనేమో అప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించాడు. మేము పోలవరం డబ్బులు ఇస్తే ఈయన దాన్ని ఒక ఏటీఎంగా వాడుకున్నాడు, డబ్బులన్నీ తినేశాడు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చిన తర్వాత అదే చంద్రబాబును తన పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆయన పోలవరం డ్యామ్ కట్టలేదని చెప్పి మళ్ళీ రెండోసారి అబద్ధాలు చెప్పాడు. నువ్వు 10 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉంది మీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా బాధ్యతను విస్మరించి ఒకసారి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తావు. బాధ్యతంతా వాళ్ళ మీద పడేశావు. కాబట్టి నువ్వు ఏమీ చేయలేకపోయావు. దీనితో అసలు బాధ్యత మీదే. జాతీయ ప్రాజెక్టు అన్న తర్వాత నువ్వు దానికోసం అక్కడ జాతీయ స్థాయిలోనే దానికోసం కమిటీ వేశారు, సీఈలు ఉన్నారు, అందరు ఉన్నారు. నిర్మాణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పినామని చెప్పారు. మరి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వమే చేయాలి. పైగా ఇంకోటి ఏమంటే పోలవరంలో ఇప్పుడు ప్రధానమైన సమస్య ప్రాజెక్టు నిర్మాణం కంటే కూడా నిర్వాసితుల సమస్య ప్రధానమైంది. దాదాపు 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసి అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడి ఒకసారి చంద్రబాబు నాయుడు విమర్శించి మరోమారేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించి నువ్వు పబ్బం పడుకుంటున్నావు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏం జరగదు. దీనికంటే ముఖ్యంగా ఈ అన్ని అంశాలకు తోడు ఆ రోజు సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. ఆయన 5 ఏళ్ళని చెప్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం,
అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. 2014 ఎన్నికల్లో ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి ఎన్నికల సభల్లో కూడా ప్రస్తావన చేశారు. మరి అలాంటిది వాళ్ళేమి నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలే, అది ముగిసిన అధ్యాయం అని చెప్పి మోసం చేశావు. కాబట్టి ఏమంటే టోటల్గా ఈ 10 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. విభజన హామీలు అమలు చేయలేదు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. చివరికి చిన్న అంశం అది ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు అయ్యా ఇవి మీకు అని పంపిణీ చేయడం కూడా మీకు కుదరలేదంటే మరి అంత చేతగాని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందా అని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే ఇవాళ జూన్ 2వ తేదీ వస్తున్న సందర్భంలో అటు తెలంగాణలో విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ నష్టాన్ని గురించి ఇవాళ మాట్లాడాలని చెప్పి కోరుకుంటారు. అందుకోసం నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇంత అన్యాయం ఎవరికి జరగలే. ఈ రాష్ట్రానికి ఇంత జరిగినా సరే మా కుర్చీ ఉంటే చాలు, ఆ కుర్చీ లాక్కోవడానికి మేము కొట్లాడతాం తప్ప ఇష్యూస్ గురించి మేము మాట్లాడమంటే అది ప్రజలు ఆమోదించారు. అప్పుడు మీరు మాట్లాడారు. 2019 వరకు తెలుగుదేశం పార్టీ మాట్లాడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆనాడు పార్లమెంట్ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆయన ఢిల్లీలో పోయి ధర్మ పోరాట దీక్ష కూడా చేశాడు. కానీ ఇవాళ మీరు నోళ్ళు పడిపోయినాయి, మీరేం మాట్లాడడంలే. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దాని గురించి ప్రధానమైన పార్టీలుగా ఉన్న వాళ్ళు మీరు మాట్లాడడం లేదు. ఇప్పుడైనా మాట్లాడండి. రేపు జూన్ 4 తర్వాత ఎలాగో ఎన్నికల ఫలితాలు వస్తాయి. అధికారం ఎవరికి వచ్చినా ప్రతిపక్షంలో ఎవరున్నా మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దళమెత్తాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. పైగా ఇవాళ దేశంలో ఒక మంచి రోజులు వస్తూ ఉన్నాయి. దేశంలో ఒక ఈరోజు మంచి పరిణామాలు కూడా సంభవిస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇవాళ ఎనీవే 6:30కు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి, బీజేపీ ఇవాళ గెలవడం లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ 3వసారి నాకు హ్యాట్రిక్ కావాలి, 400 సీట్లు గెలుస్తానని ఏదైతే మైండ్ గేమ్ ఆడాడో ఆ మైండ్ గేమ్ అంతా కూడా ఇప్పుడు పటాపంచలవుతూ ఉంది. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుతాము. ఎందుకంటే నేను గ్యారంటీగా చెప్తాము, మేము కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీగా కూడా చెప్తా ఉన్నాము. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని ఇక్కడ కాదు మళ్ళీ ఢిల్లీకే పోతాం. ఢిల్లీలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా సరే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గరే కూర్చుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా వాగ్దానం చేసింది. రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి చెప్పారు, మేము ప్రత్యేక హోదా ఇస్తాం మా కూటమి అధికారంలోకి వస్తే అని చెప్పారు. కాబట్టి మేము ఇండియా కూటమిలో ఉంటున్న దీనిగా మేము గట్టిగా అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పిస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించుకోవాలి. ఎన్డీఏ కూటమిలో వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏమని ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము, అది ఇచ్చేది లేదు. తర్వాత ఈ అన్యాయాల గురించి వాళ్ళు ఏం మాట్లాడకపోతే ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యము. నిన్న పురంధరేశ్వరి గారు పోయి గవర్నర్ గారిని కలిశారు. గవర్నర్ గారిని కలిసి ఆమె ఏమి ఇస్తాను మెమరాండము, అసలు రాష్ట్రం అంతా అప్పుల పాలైంది, ఆర్థికంగా దివాళా తీసింది, అసలు ఎంత అప్పుందో కూడా సరిగా చెప్పడం లేదు. గవర్నర్ గారు సిఎస్ని అడిగి సిఎస్తో లెక్కలు తీసుకొని అది ఆయన ఈమెకి ఇవ్వాలని అడుగుతారు. గవర్నరు చీఫ్ సెక్రటరీకి రాయాలంట, అయ్యా మన రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది అంతకు నాకు తెచ్చిపెట్టు, ఆ అకౌంట్ అంతా వీళ్ళు బీజేపీ వాళ్ళకి ఇస్తాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఆమెను, అమ్మా నీవు కూడా సెంట్రల్ మినిస్టర్గా పనిచేసావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నావు, కేంద్రంలో మీ బీజేపీ గవర్నమెంటే ఉంది,
ఆమె నిర్మలా సీతారామన్ దగ్గర పోతే లెక్కలు ఇవ్వదు. నిర్మలా సీతారామన్ సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్. ఆమె అడిగి అమ్మ ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది, ఏ పేరు మీద ఎంత అప్పు చేశాడు ఈ మహానుభావుడు అని నువ్వు అడుగు తీసుకోవచ్చు కదా. కాబట్టి అంటే డ్రామాలు కట్టి పెట్టండి. మీరు పక్కా డ్రామా ఆడుతూ ఉన్నారు. పురంధరేశ్వరి లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకురాలు, అందులో కేంద్ర మంత్రిగా పనిచేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నామే, ఎడ్యుకేటెడ్, బాగా వెల్ ఎడ్యుకేటెడ్. మీరు కూడా ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు, కూర్చే మాటలు చెప్తే ఎవరన్నా నమ్ముతారా అని నేను అడుగుతాను. ఇంకా మేము పోయి అడిగినామని అర్థం ఉంది. మాకెందుకు మేము అధికారంలో లేవు. యు ఆర్ ఇన్ పవర్ ఇన్ ద సెంటర్ ఫర్ ద లాస్ట్ 10 years. మీ ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కర్లేదు దానికి. ఫైనాన్స్ మినిస్టర్ అడిగితే చెప్తుంది ఆమె ఏ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, ఏ రకంగా అప్పులు చేశారు, వాళ్ళ పేమెంట్స్ ఎట్లుండాలి, ఇవన్నీ మానిటర్ చేసే సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా అప్పులు చేయడానికి అవకాశం ఉందా? అలాంటి ప్రొవిజన్ ఎక్కడైనా ఉందా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా? అది కేరళలో కమ్యూనిస్టు అధికారంలో ఉన్నారు, అయినా కూడా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా అక్కడ వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి ఉందే? లేదు కదా. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా మోసపు చేస్తూ ఉన్నారు. పక్కాగా మభ్యపెట్టే మాటలు, మైమరిపించే మాటలు తప్ప మరొకటి కానే కాదు. ఇవాళ రాష్ట్రం అప్పుల పాలే ఆర్థికంగా దివాళా తీసిన తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరము. ఈ ప్రత్యేక హోదా కోసం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి. ప్రత్యేకించి ఇవాళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందరూ కూడా సహకరిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి కూడా మంచి అవకాశం ఇందులో ఉంది. ఇది దాన్ని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా ముందుకు రావాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. రేపు జూన్ 2వ తేదీ ఏదైతే ఉందో ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైన మాట్లాడాలని చెప్పి కూడా కోరుతాం. ట్రోల్ చేస్తా అన్నారు. ఆయన మెడిటేషన్ కాదు, మీడియా అటెన్షన్ డ్రా చేస్తున్నాడు. ఇట్ ఈజ్ నాట్ ఏ మెడిటేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ మీడియా అటెన్షన్. రెండోది ఏమంటే మాకు బాధకం, ఆయన ధ్యానం చేస్తే మేము ఎవరు తక్కువ పడ్డామో అది ఏ పార్టీ వాళ్ళు కానీ ఎదుగుతాం. కానీ చాలా బాధాకరం, వివేకానందుడు ఎక్కడైతే చేశాడో అక్కడ కూడా చేశాడు. వివేకానందుడు మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో, ఒక రకంగా చెప్పాలంటే మామూలు గుర్తింపు కాదు, ప్రపంచంలోనే ఒక మహానుభావుడిగా, మహాపురుషుడిగా కీర్తింపబడ్డాడు. ముఖ్యంగా చికాగో నగరంలో, నేను కూడా చికాగో పోయినప్పుడు ఎక్కడైతే వివేకానందుడు ఆయన అడ్రస్ చేశాడో ఆ హాల్కు పోయినాం. హాల్కి పోతే హాల్లో వివేకానందుడు ఫోటో పెట్టి వివేకానందుడు ఈ హాల్లో అడ్రస్ చేశాడని చెప్పి అది ఉంది. అది చికాగో. ఆయన చెప్పింది ఏంటి, ఎవరు కూడా మా మతమే గొప్పది అనేది అది కరెక్ట్ కాదు, పరమత సహనం ఉండాలి, అదేవిధంగా మతం కంటే మిన్నైన మానవత్వము, కాబట్టి అన్ని మతాల సారం కూడా మానవత్వానికి మించింది లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి వివేకానందుడు హిందూ అయినప్పటికీ అన్ని మతాల వారు అక్కడ వచ్చిన మేధావులందరూ కూడా ఆయన్ని అప్రిషియేట్ చేస్తారు. మరి ఇవాళ వివేకానందుడి బోధనలో నరేంద్ర మోడీకి నచ్చిందేమో చెప్పాలి. నరేంద్ర మోడీ ఓపెన్గా ముస్లింలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాం, హిందువులను రెచ్చగొడతా ఉన్నాం. అదేవిధంగా మణిపూర్లో క్రైస్తవుల పైన దాడులు జరిగితే, చర్చిలు విధ్వంసం చేస్తే, తర్వాత అక్కడ అనేక మందిని రేప్ చేస్తే నువ్వు దేశ ప్రధానమంత్రిగా ఉంటే కనీసం నువ్వు ఖండించాలి, నీ ముఖానికి కనీసం ఒక ప్రకటన ఇవ్వాలే, మణిపూర్ విజిట్ చేయలే, నువ్వు ఆ పైగా బుల్డోజర్లు పెట్టి ముస్లింల ఇల్లు కూడా కూల్చావు. చివరికి హిందువులను రెచ్చగొట్టడానికి మంగళసూత్రాలు, ఆస్తులన్నీ కూడా తీసుకుని వాళ్ళకి ఇస్తారని చెప్పి ప్రచారం చేశావు. కాబట్టి ఏమంటే నరేంద్ర మోడీ గారు ధ్యానం చేసుకుంటే మేము తప్పు పట్టాం, కానీ
నీవు వివేకానందుడిని పోల్చుకొని అక్కడ పోయి చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపడతాము. అసలు వివేకానందుడి యొక్క ఐడియాలజీ అనేది మొత్తం సర్వమతాలు అన్ని మతాల్లో ఉన్న వాళ్ళు అప్రిషియేట్ చేశారు. కానీ మీరు అలాంటిది కాదు. మీరు ఇతర మతాలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే ఒక రాజకీయ పార్టీ ఆర్ఎస్ఎస్ బ్రీడ్, దాన్ని ముందుకు తీసుకుపోతారు. దీన్ని పూర్తిగా తప్పుపట్టాలి. కానీ చాలా సంతోషకరమైన వార్త ఏమంటే ఈసారి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా ఉత్తరాది నుంచి కూడా అదే వార్తలు వస్తూ ఉన్నాయి. అది నిజం కావాలని చెప్పి కూడా మేము